హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ గారి అమ్మాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళాను అనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను తీసిన వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను అరుణాచలం వెళ్ళడం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంటే మేము ఒక 3 days ముందు అనుకుని అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము. అన్నీ అప్పటికప్పుడు అలా కుదిరేసాయి. అంటారు కదా, ఛాన్స్ ఉండి అనుగ్రహం ఉంటే తప్ప మనం వెళ్ళలేము అని. ఏమో ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చాడేమో మేము వెళ్ళాము. అండ్ మేము వెళ్ళిన రోజు మార్నింగ్ అంతా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మీరు చూస్తే ఈ వీడియోలో కూడా మనకి చూడండి, మబ్బులు అసలు ఆ కొండ మీద అట్లా పడుతుంటే వ్యూ రియల్గా చూడడానికి నిజంగా చాలా బాగుంది. మాకు ఆ వ్యూ అయితే బాగా నచ్చింది అనమాట. అండ్ ఎంత మబ్బు వేసిందో, మధ్యాహ్నం అంత ఎండ పట్టేసింది మాకు. లిటరల్గా అసలు చాలా ఎండగా ఉంది. బట్ ఈ వ్యూ అయితే మాకు ఎర్లీ మార్నింగ్ తీసింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 కాదు, సారీ 6 or 7 ఆ టైంకి తీసింది. వ్యూ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే, ఇది మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ టెంపుల్ దగ్గర రావాలి. 14 kilometers నడిచాము మేము. మనకి ఏంటంటే 14 kilometers నడిస్తే మనకి ఆ కొండ చుట్టూ తిరగడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క శివలింగం ఉంటుందన్నమాట. అగ్నిలింగం, ఇంద్రలింగం, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క శివలింగం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మేము అగ్నిలింగానికి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి అగ్నిలింగం పక్కనే ఒక ఆశ్రమం ఉంది, రమణ మహర్షి ఆశ్రమం అనుకుంటా. సారీ ఇఫ్ నేను ఏం తప్పు చెప్తే. సో ఆశ్రమంలోకి వెళ్ళాము. ఆశ్రమంలో నెమళ్ళు అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఆంధ్రవేలో అన్నదానం జరుగుతుంది. అండ్ మనకి కొన్ని చోట్ల ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ కూడా ఇస్తారు. మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. మేమేమంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేసాము. సో మేము స్టే ఏం చేయలేదు. స్టే అంటే ఆఫ్టర్ గిరి ప్రదక్షిణ కొంచెం స్టే చేసాము, ఒక 2-3 hours. దానికి మాకు పర్ పర్సన్ 100 ఎంతో పడింది అంతే. ఎవరైనా ఉండి స్టే చేయాలనుకుంటే అండ్ ఫ్రీ ఫుడ్ పెట్టేవి కూడా ఉన్నాయి. ఆ అన్నదానం పెట్టే ఒకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి మనకి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు క్లైమేట్ చూసారు, మేము లైక్ వెళ్ళే మాకు ఏంటంటే ఫస్ట్ 7 kilometers చాలా కూల్గా సాఫ్ట్గా వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఫుడ్ కూడా మాకు ఆన్ ద వేలో అన్నదానం జరిగింది. అక్కడ మనకి దోశ, ఇడ్లీ, చపాతి మన సైడ్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఆన్ ద వేలో తింటూ వెళ్ళొచ్చు. మనకి ఒకవేళ తినకుండా కూడా చాలామంది చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎండ స్టార్ట్ అయిందండి. వామ్మో ఎంత ఎండగా ఉందంటే కాళ్ళు కాలిపోయాయి నిజంగా. చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అప్పటికే 7 kilometers ఆ దేవుడి దేవాలో బాగానే నడిచాము. ఇంకొక 7 kilometers మాత్రం నిజంగా మాకు పరీక్ష అనమాట. అప్పుడు అనిపించింది దేవుడిని చూడడం అంత ఈజీ కాదు అని, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి అని. ఇది వచ్చేసి మోక్షద్వారం. మనం చాలా వీడియోస్లో కూడా చూస్తుంటాం కదా, అందులో నుంచి బయటకు రావాలి అని చెప్పేసి అంటారు కదా. ఇదే అనమాట మోక్షద్వారం. గిరి ప్రదక్షిణ ఆంధ్రలో ఈ మోక్షద్వారం కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసరికి మా కాళ్ళు అసలు లిటరల్గా అంటికిపోయాయి. ఇంకా పరిగెడుతూనే ఉన్నాం. కొంతమంది సాక్స్లు అవి కూడా వేసుకొని తిరుగుతున్నారు, కానీ మాకైతే మేము సాక్స్లు వేసుకోలేదు. సో పేరుకుంటున్నాను నడవాలి. అంటే చాలా ఎండ కాలిపోయినప్పుడు నిజంగా దేవుడా అనుకుంటారు నడిచాం. మాకు ఫస్ట్ 7 గంటలు ఎంత టైం పట్టిందో, మిగతా ఎండ వచ్చాక నడవడానికి దానికన్నా డబల్ టైం పట్టింది. మేము 4 గంటలు వేసుకుంటే మాకు 6 గంటలు పట్టింది ఎండ వల్ల. అంత వేడిగా ఉంది. ఆగి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇది టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర వీడియో ఇది. ఇక్కడ బయట మనకి ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ అమ్ముతారు. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ₹1000 வரைக்கும் எல்லா விதமான பொருட்களுமே இருக்குது. பொருள் எடுக்கிறவங்க கூட இல்ல பொருளை வைங்க, கூட இல்லைன்னா கேட்டு வாங்கிங்க. கூட இல்லாம எந்த ஒரு பொருளையும் தயவு செய்து
సో ఇది వచ్చేసి రాజగోపురం ఎంట్రన్స్, అంటే మనం ఇక్కడ నుంచే ఎంట్రీ ఇవ్వాలి, ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. అండ్ ఈ లోపల నుంచి మనకి 4 గోపురాలు ఉంటాయి, 4 వైపులా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా 4 సైడ్ 4 గోపురాలు ఉంటాయి. రాజగోపురం సైడ్ వచ్చేసి ఇది ఈస్ట్ అనమాట. ఈస్ట్ గోపురం నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. మేము ఇంకా గిరి ప్రదక్షిణ చేసేసి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. సో టెంపుల్ లోపలంతా ఇలా ఉంటుంది. అంటే మనకి నేను మోస్ట్లీ ఇన్సైడ్ వీడియోస్ తక్కువ తీసాను, ఎందుకంటే లోపల టెంపుల్లోకి వెళ్ళేసరికి మనకి మొబైల్ అలౌడ్ లేదు. బట్ మ్యాక్సిమం కవర్ చేశాను అనమాట. అండ్ అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. తమిళ్ కదా, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో అనుకుంటారేమో, కానీ చాలామందికి తెలుగు వస్తుంది. సో మీరు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆర్కిటెక్చర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది ప్రతి చోట కూడా. అండ్ ఈ టెంపుల్ ఇంకా చెప్పాలంటే ఇంకా మెయింటైన్ చేసి డెవలప్ చేయొచ్చు, నాకు అనిపించింది అది మేము వెళ్ళినప్పుడు. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా జనాలు ఎక్కువ పెరుగుతున్నారు కదా, చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో వీటిల్లో. సో వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, బట్ ఇంకా చేయొచ్చు, ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. సో మనం టెంపుల్ సెంటర్లో నుంచున్నామంటే లైక్ మనకి 4 గోపురాలు కూడా ఉంటాయి, కనపడతాయి కూడా. అండ్ ఇవి వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో మనకి ఒక్కొక్క దేవుడు టెంపుల్ అవి ఉంటుంది, మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇది కోనేరు. మీకు ఇక్కడ ఈ డబ్బా ఉంది కదా, ఈ గోపురం దగ్గర కోనేరు ఉంటుంది. మేము వెళ్ళిన రోజు మాకు ఎంట్రీ లేదు, యాక్చువల్లీ అది క్లోజ్ చేసేసారు. సో మేము కోనేరు దాకా వెళ్ళలేదు, కానీ ఏమంటారు చూడడం అయితే చూసాం బయట నుంచి, మాకు లోపలికి ఎంట్రీ లేదు. ఇది వచ్చేసి మేము దర్శనం చేసేసుకున్నాక బయటకు వచ్చాక ప్రసాదాలు కౌంటర్ ఉంటే ప్రసాదం తీసుకున్నాము. పులిహోర 10 రూపీస్ అండ్ పొంగల్ కూడా 10 రూపీస్ అనమాట. మనం పైసలు ఇచ్చి తీసుకోవాలి ప్రసాదం. సో ప్రసాదం తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇలా నా అరుణాచలం జర్నీ స్టార్ట్ అయింది. మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వర్షం పడింది. మాకు ఆ గిరి ప్రదక్షిణ టైంలో తప్ప మిగతా అంతా జర్నీ బాగా, మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము గుడిలో కూడా కూర్చున్నాం, అంటే మేము వెళ్ళిన రోజు అంతమంది జనాలు లేరు, మాకు దర్శనం కూడా బాగా జరిగింది. ఆ దేవుడి వల్ల అమ్మవారిని స్వామిని కూడా బాగా దర్శనం చేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ.